బెదిరించే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు చేయలేదు? లోపల ఏమైనా చర్చలు నడుస్తా ఉన్నాయా? ఇప్పుడు అదే ఏదో విధంగా ఇప్పుడు టాంపరింగ్ ఆఫ్ విట్నెస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. యాక్చువల్ గా ఏ విధంగా కూడా కంప్లైంట్ ని కానీ విట్నెసెస్ ని కానీ వాళ్ళ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ప్రయత్నం అంతా ఏం జరుగుతుందంటే బ్యాక్ ఆఫ్ ది సీన్ ఏదో విధంగా కాంప్రమైజో లేకపోతే ఒత్తిడి గురి చేసో చేయాలని చూస్తున్నారు. మాకు ఈ విషయం కూడా తెలిసింది. రీసెంట్ గా బండి సంజయ్ గారిని ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ మదర్ ఇట్లా మీ అబ్బాయి ఇలా చేశాడని చెప్తే నీకు తెలియదు నా కోసం నన్ను ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేశారో అప్పుడు నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నారు. సో నీకు ఇప్పుడు అర్థమై ఉంటది నేను ఏ విధంగా ఎంత అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అనేసి మీకు అర్థమై ఉంటది అనేసి కూడా ఆ అమ్మాయి యొక్క తల్లికి ఇలా ఈ విధంగా బెదిరించడం జరిగిందంట. ఇప్పుడు రాజకీయంగా అనేది ఇప్పుడు మీరు ఇదంతా వదిలేద్దాం. మనం రాజకీయంగా అన్నప్పుడు ఇప్పుడు సెక్షన్ 308 క్లాస్ 5 ఏదైతే కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది ఎవరు? ఆ కంప్లైంట్ ప్రకారం కంటెంట్స్ ఏంటి? మరి అందులో ఏ రాజకీయ కుట్ర ఉంది? వెళ్ళింది ఎవరు అంటే నీకు తెలుసు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ పడింది అనగానే పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళు వెళ్ళేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సాయంత్రం 5 గంటలకేమో ఆ అమ్మాయికి అగేన్స్ట్ గా మైనర్ బాలికని ఏమని పెడతారా ఎక్స్ట్రా సెక్షన్ పెట్టారు. 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చానని చెప్పేసి ఏ విధంగా మరి ఇది ఏ రాజకీయ పరంగా అతను బుక్ చేసిండు మరి? సో అతని ఓన్ కేసు ఎస్టాబ్లిషెస్ దట్ హీ హాస్ కమిటెడ్ అఫెన్స్, హీ హాస్ కమిటెడ్ హీనియస్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్. ఒకటి చాలా క్లియర్ గా మనకు అర్థం